రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఈసారి కేరళ తీరాన్ని ముందుగానే తాకాయి నైరుతి రుతుపవనాలు. 8 రోజులు ముందస్తుగా కేరళలోకి ఎంట్రీ ఇచ్చాయి. 2009లో మే 23న కేరళకు చేరాయి. ఈసారి మే 24న కేరళను తాకాయి నైరుతి రుతుపవనాలు. అక్కడ నుంచి 2-3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని చెప్పారు. వీటి ప్రభావంతో జూన్ ఫస్ట్ వీక్ లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని చెప్పింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇక ముందస్తు వానలతో ఇప్పటికే రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు అఫీషియల్గా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకాయనేసి అఫీషియల్గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు కేరళ తీరాన్ని చాలా భూభాగంలో చాలా భాగాన్ని తాకిందనేసి ఇటు కర్ణాటక వైపు కూడా ఇవి విస్తరించాయనేసి కూడా చెప్పొచ్చు. సో చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ నెల 13 నుంచి గ్రాడ్యువల్గా ఇటు నార్త్ వైపు మూవ్ అవ్వడం జరిగింది. 13 నుంచి ఇవి స్టార్ట్ అయిన తర్వాత 15కి కొంచెం అండమాన్ నికోబార్ నుంచి కొంచెం ముందస్తుగా కదలడం అనేది జరిగింది. తర్వాత బంగాళాఖాతంలోకి, తర్వాత మధ్య బంగాళాఖాతం, ఒక విధంగా చూసుకుంటే బంగాళాఖాతం అంతా కవర్ అయిందని చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇటు అరేబియా మహాసముద్రం వైపు కూడా చాలా భూభాగంలోకి వచ్చేసాయని చెప్పొచ్చు. ఇటు సెంట్రల్ అరేబియన్ ఈస్ట్ సెంట్రల్ అరేబియా సీ అంతా కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు వ్యాపించాయని చెప్పొచ్చు. ఇటు లక్షద్వీప్స్ కానీ ఇంకా చూసుకున్నట్లయితే మాల్దీవ్స్ ఏరియాస్, ఇటు ఇంకా చూసుకున్నట్లయితే కొమరిన్ ఏరియా అంతా కూడా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కవర్ అయ్యాయని చెప్పొచ్చు. నైరుతి ఋతుపవనాలు అనేవి 22 మే కల్లా కూడా ఈ అండమాన్ నికోబార్ దీవులను తాకుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలి అంటే ఈసారి ముందస్తుగానే 13వ తారీఖునే మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి తాకడం కూడా చూడొచ్చు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే కేరళ తీరాన్ని కూడా ముందస్తుగా 8 రోజులు ముందస్తుగానే మనకి ఈ కేరళ భూభాగాన్ని కూడా నైరుతి ఋతుపవనాలు అనేవి తాకాయి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రోగ్రెస్ కూడా చాలా చురుగ్గా వాతావరణ కండిషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఇవి చురుగ్గా కదలాడిక అనేది ఉత్తరం వైపు కదలాడడం అనేది కూడా చూడొచ్చు. ఆన్ యావరేజ్ చూసుకున్నట్లయితే 5th జూన్ కల్లా కూడా ఆంధ్ర తీరాన్ని ఆంధ్రాన్ని తాకుతుంటాయి. తర్వాత 10th జూన్ కల్లా కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి ముందస్తుగా రావడం వల్ల మనకి 8 రోజులు ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకడం వల్ల ఆంధ్ర తీరానికి ఈ నెల చివరికి వచ్చేసరికి తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత జూన్ మొదటి వారంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. నైరుతి దిశ నుంచి కదలాడుతూ ఉంటాయి కాబట్టి ఇవి సర్వసాధారణంగా ఎక్కువ తేమతో కూడినటువంటి వాతావరణాన్ని అక్కడ వ్యాపించేస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా ఇవి సముద్రం వైపు నుంచి ఇటు భూభాగం వైపు మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి నైరుతి వైపు వంపు తిరిగి వ్యాపిస్తుంటాయి కాబట్టి మనకి వాతావరణంలో ఎక్కువ తేమని చేకూర్చి అక్కడ వర్షపాతం నమోదవడానికి కూడా ఎక్కువ అవకాశాలు అనేవి కనిపిస్తుంటాయి. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే మనం చూసుకుంటే ఈ నైరుతి ఋతుపవనాలని మనం అటు గాలి తీవ్రతను బట్టి, అలాగే చూసుకున్నట్లయితే నమోదవుతున్న వర్షపాతాన్ని బట్టి, అలాగే చూసుకున్నట్లయితే ఓఎల్ఆర్ పారామీటర్స్ ద్వారా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని ఎప్పుడు తాకుతాయనే అంచనా వేయడం జరుగుతుంటుంది. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే కేరళ తీరం సమీపంలో కూడా తీరం అంతా కూడా వర్షం అనేది ఎక్కువగా కురవడం కూడా జరిగింది. సో ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ఈ రోజు అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ నైరుతి పవనాలు అనగానే సర్వసాధారణంగా మేఘంతో కూడినటువంటి వర్షం అని చెప్పొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు దక్షిణాన్ని నుంచి ఉత్తరం వైపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కేరళ గత అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించి 13వ తారీఖున ప్రవేశించాయి. క్రమేపీ ఇవి నార్త్ వైపు కూడా ప్రయాణించాయి. అనుకున్న దానికంటే కూడా ముందస్తుగానే మేము డిక్లేర్ చేసే 27 కల్లా తాకుతాయనే ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల 24నే ఇవి తాకాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలు కానీ ఇటు దక్షిణ జిల్లాలకి ఎక్కువ ముందస్తుగా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మరింత పురోగతి చెంది ఇటు ఆంధ్ర వైపు
ఇటు కర్ణాటక తీరం అంతటా కూడా వ్యాపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అరేబియా మహాసముద్రం నుంచి ఒక ద్రోణి అనేది మన ఉత్తర తెలంగాణ భాగం వైపు కదలాడడం వల్ల ఈరోజు మనకి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే భారీ వర్షాలు కూడా సుమారు ఒక 5 జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఇటు నిర్మల్, ఇక జగిత్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలకి పడే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్